అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనం ఇంతకుముందు చాలా గుణింతాలతో పదాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో చా గుణిత పదాలు నేర్చుకుందాం. చూడండి. చా గుణింత పదాలు మీకు ఈజీ పద్ధతిలో నేర్పిస్తాను, చూస్తే నేర్చుకోండి. ఆ తలకట్టు, ఈ తలకట్టు మనం చాకి పెడితే చా అవుతుంది, అంటే అలాగా పలుకుతుంది. చలి, చదరం, చవక. ఈ వర్డ్స్. ఆ దీర్ఘం, చాకి దీర్ఘం ఇస్తే చా దీర్ఘం పలకాలి. చాప, చారు, చామ. ఈ గుడి, చా గుడిసి తెచ్చి చిలక, చినుకు, చితి. ఈ గుడి దీర్ఘం, చా గుడి దీర్ఘం ఇస్తే చీ, చీమ, చీర, చీల. ఈ తర్వాత ఊ కొమ్ము, చా కొమ్మిస్తే చు, చురక, చులకన, ఊ కొమ్ము దీర్ఘం, చా కొమ్ము దీర్ఘం ఇస్తే చూ, చూపు, చూడు, చూరు. రురుత్వం, చాకృత్వం ఇస్తే చ్రు. దీంతో పదాలు ఉండవు. రురుత్వం దీర్ఘం, చాకృత్వం దీర్ఘం ఇస్తే చ్రు. దీంతో కూడా పెద్ద పదాలు ఏమీ ఉండవు. చాకే ఏ ఎత్వం, చాకెత్వం ఇస్తే చే. చెలి, చెంత, చెలిమ. ఏ ఎత్తన దీర్ఘం, చాకెత్తన దీర్ఘం ఇస్తే చే, చేను, చేరిక, చేమ. ఐత్వం, చాకైత్వం ఇస్తే చై. ఈ లెటర్లు అన్నీ కూడా ఈ ఆ నుండి ఆహా వరకే పలుకుతాయి. చూడండి. ఐత్వం ఇస్తే చై అయింది. చైలం, చైతన్యం, చైతన్యం, చైత్రం. ఓవత్వం, చాకోత్వం ఇస్తే చో, చొరవ, చొక్కా. ఓ ఉత్తన దీర్ఘం, చాకొత్తన దీర్ఘం ఇస్తే చో, చోరుడు, చోరం. అవౌత్వం, చాకౌత్వం ఇస్తే చౌ, చౌక, చౌలం. అంసున్న, చాక్సున్న తెచ్చం,
చందమామ రాద్దాం. చందమామ, చంద, ఆహ, విసర్గ, చాకు 2 సున్నాలు పెడితే చహ. దీంతో పదాలు ఏమీ ఉండవు. ఈ విధంగా మీకు గుణింతపు గుర్తులతో పదాలు చాలా ఈజీగా ఉంటాయి. మీకు గుణింతపు గుర్తులు తెలిసాయంటే గుణింతాలు రాయడం ఈజీ, గుణింతాలతో పదాలు కూడా రాయడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదాలు.